ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 29వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఫోన్ కాల్ ద్వారా ఒక స్త్రీ ఒక మాట చెప్తుంది, జాగ్రత్త. అయితే ఏ ఫోన్ కాల్ ద్వారా ఒక స్త్రీ ఏం మాట చెప్తుంది అనే పూర్తి అంశాలు తెలుసుకుందాం. అలాగే గుడ్ న్యూసా లేదా బ్యాడ్ న్యూసా, ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరికి ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా వీరు చేస్తారు. అలాగే ఇక కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం అనేది ఈ యొక్క కన్యా రాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం నవంబర్ 29వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి అనేది ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక స్త్రీ అనేది మాట చెప్తుంది, జాగ్రత్తగా ఉండండి. అయితే ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆ ఫోన్ కాల్ వల్ల మీ కుటుంబ సభ్యుల్లో మీకున్నటువంటి విభేదాలను మీరు దూరం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా వారితో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు. అటువంటి వారు అనేది మీకు దగ్గర అవుతారు. ఒక ఫోన్ కాల్ చేస్తారు. ఫోన్ కాల్ చేయడం ద్వారా మీరు దగ్గర అవుతారు. మీరు రియలైజ్ అవుతారు. మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకొని, వారిని అర్థం చేసుకొని, మీ యొక్క బంధువులను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఊహించని సంఘటన ఈరోజు మీకు అనేది ఒక ఫోన్ కాల్ ద్వారా అనేది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్కు సంబంధించింది, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది, వ్యాపార జీవితానికి సంబంధించింది ఏదో ఒకటి అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
అయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఇక కన్యా రాశి వ్యక్తులకు ఒకరితో విభేదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే ఈరోజు వారికి ఫోన్ కాల్ నేరుగా మీ ఇంటికి రావడం జరుగుతుంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని మిమ్మల్ని ఆహ్వానించే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ విధంగా మీరు బంధువుల నుండి ఒక శుభవార్తను ఆహ్వానించుకోనబోతున్నారు. అలాగే మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సరే, చాలా రోజులుగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకైతే ఒక అవకాశం రాబోతుంది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా మీరు అనవసరమైన గొడవలు తలదూర్చి ఇబ్బందుల పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీకు చాలా అవసరం. ముఖ్యంగా బయటకు వెళ్ళే వ్యక్తులు, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఓన్ వెహికల్ డ్రైవ్ చేస్తున్న వారు, కార్యాలయానికి, వ్యాపార సముదాయానికి, ఏదైనా పనుల నిమిత్తం మొత్తం వెళ్తున్న వ్యక్తులు కావచ్చు, పోలీసులు వాగ్వాదానికి దిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. మీరు పోలీసులతో వాగ్వాదానానికి దిగకుండా ఏ సమస్య ఏదైనా వస్తే కనుక దాన్ని చాకచక్యంతో పరిష్కరించుకోండి. అప్పుడే మీరు ఎదురైన ప్రమాదం నుండి బయటపడగలుగుతారు. నిర్మానుష ప్రదేశంలో ఏదైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి, చాలా ఉత్తమం. అలాగే ఏదైనా సరే ఆధ్యాత్మికత యాత్రలకు వెళ్ళిన వారికి ఒక కుటుంబంతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త అభిజిత్ త్వరలో ఒక మంచి బంధంగా మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు చాలా కాలంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి రాజకీయ రంగంలో ముందుకు సాగాలని, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నట్లయితే ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి అవకాశం వస్తుంది. ఆ అవకాశం ద్వారా మీరు రాజకీయ రంగంలో అతి త్వరలో ఏదైతే ఎదిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఇక కన్యా రాశి వ్యక్తులు వ్యాపారపరమైన అంశాలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలైతే తీసుకోవాలి. ఈరోజు దినఫలాల ప్రకారం గృహిణీలు కూటమి అనేది జరుగుతుంది. ఇక ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలు వారితో సత్సంబంధమైన ఏర్పడబోతున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు అనేది ఒక ఫోన్ కాల్ ద్వారా అనేది ఒక స్త్రీ ఈ మాట చెప్తుంది. సో చూసారు కదండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది